హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చేయబోయే రెసిపీ అరటికాయ బజ్జీ అండి, రా బనానా బజ్జీ. ఎంతో క్విక్గా, ఎంతో ఈజీగా ఈవినింగ్ టైం స్నాక్స్కి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చెప్పిన కొలతలతో చేస్తే ఎగ్జాక్ట్గా బాగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకున్న, అందులో 1 కప్పు బియ్యపిండి వేసి కొద్దిగా బేకింగ్ సోడా, వాము, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ వాము వచ్చేసి నేను ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే క్లియర్ అవ్వడానికని ఇక్కడ వాము యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా మొత్తం మిక్స్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇందులో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు మనము ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము మన టేస్ట్కి సరిపడా. ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయడం వల్ల కూడా పిండి అనేది బాగా లూజ్ అయిపోతే మళ్ళీ మనము బజ్జీ వేయడానికి రాదండి. సో కొద్దిగా వాటర్ వేయాలండి. కొద్దిగా వేస్తూ కలుపుకోండి. అలాగే ఇందులో నేను నార్మల్ చల్ల వాటరే వాడుతున్నాను, హాట్ వాటర్ ఏం వాడట్లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన బజ్జీలు వేయడానికి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఎక్కడ పిండి లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత థిక్గా ఎంత బాగా వచ్చిందో. ఇంత థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. బ్యాటర్ అనేది ఇంతకంటే పల్చగా అయిపోతే బజ్జీలు వేయడానికి రాదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అరటికాయ వచ్చేసి స్కిన్ పీల్ చేసుకొని ఇలా నేను ఈ షేప్లో కట్ చేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ సన్నగా కట్ చేయాలండి. ఆయిల్లో ఫ్రై లోపల కూడా అది బాగా ముక్క అనేది మొత్తం మంచిగా ఉడకాలి కదా అండి. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడానికి జస్ట్ కొంచెం వేసి చూస్తున్నాను. అది పైకి వచ్చేసింది అంటే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనము బజ్జీలు వేసేసుకుందాము. అది అరటికాయ వచ్చేసి బాగా ముంచాలండి, మంచిగా ముంచి అది వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలన్నీ వేసేసుకున్న తర్వాత 2 పక్కల తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో పక్కన కూడా తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్కనే కాలితే ఇంకో పక్క వేగదండి. సో 2 పక్కల తిప్పేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బజ్జీలు చూసారా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని మనము సర్వ్ చేసుకుందాము. అలాగే నేను అరటికాయ బజ్జీలు సాస్తో కానీ వేటితో కానీ తిననండి, పల్లీ చట్నీతో తింటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీతో. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.